అతని డైలాగ్‌కి ఒక అద్భుతమైన పంచ్ ఉంటుంది. ఆ మూమెంట్‌కి ఒక స్పెషల్ సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తను ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయ్యి, హీరోగా కూడా సక్సెస్ అయ్యి, హిట్లు కొట్టి పెద్ద పెద్ద సినిమాల్లో పాన్ ఇండియా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ హీరోగా మార్చి 21వ తారీఖున ఒక అద్భుతమైన కథతో అదే పెళ్లి కాని ప్రసాద్. కి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? అంటే పెళ్లి కాని ప్రసాద్ అనేది మల్లేశ్వర్ సినిమా పెద్ద హిట్. అందులో వెంకటేష్ గారి నిక్ నేమ్ పెళ్లి కాని ప్రసాద్ అన్నది. సో ఇప్పటికీ ఆ సినిమా వచ్చేప్పటికి మన 15 years ప్లస్ అయిపోయినా ఇప్పటికీ ఆ సినిమా ఆ క్యారెక్టర్ అంతలా గుర్తుండిపోయింది. సో ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ పెళ్లి కాని ప్రసాద్ అనే ఈ టైటిల్తో మేము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాం. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఈ కమెడియన్గానే ఉండిపోవాలన్నా మనం ఇంకేది చేయలేమా? డిఫరెంట్ వేరియేషన్లో ఒక సెంటిమెంట్, ఒక ఎమోషను, ఇవన్నీ చేయలేమా? ఇవి మన వల్ల కాదా అనుకొని నాకు నేనుగా నిర్ణయించుకొని సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఒక ఎమోషన్ సినిమా చేయడం జరిగింది. అందులో ఫాదర్ సాంగ్ ఇప్పటికీ ఎంతమందికి ఫేవరెట్ సాంగ్, వెలుగు చీకటిలోన అనే సాంగ్. వెలుగు చీకటిలోన తోడై నిలిచే కానీ ఆ డైలాగ్ చాలా మంది చెప్పలేరు తెలుసా. ఎన్టీ రామారావు డైలాగు అంత సులభం కాదు అది చెప్పడం. నిజంగా ఆ విషయంలో నిన్ను చాలా మెచ్చుకోవాలన్నమాట. అంటే నీలో యాక్టర్గా ఎంత పొటెన్షియల్ ఉందన్నది ఆ డైలాగ్ చెప్పడం ద్వారానే తెలుస్తుంది. ఆ డైలాగ్ నేను సినిమాలో చెప్పాను, అది చాలా హ్యాపీ. ఒకనొక సందర్భంలో మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఎదుటి కూడా చెప్పాను ఆ డైలాగ్. అమ్మాయి హనీ రోజు, ఆమె మలయాళం ఆర్టిస్ట్, ఆ వీర అక్కడైతే చిన్న డిస్కషన్ వచ్చింది. ఆ డైలాగు మా నాన్నగారు డైలాగులు ఎలా చెప్తారు చూసే నేడు కుర్రగారు వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషను అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. అది ఎవరు చెప్తారంటే ఇప్పుడే వినిపిస్తారని చెప్పి నన్ను పిలిచారు. మనం ఆ డైలాగ్ చెప్పాలి రండి. అయ్యో గురుగారు మీరు అడగడం మేము చెప్పకుండా పోవడం స్టార్ట్ గురుగారు. నిజంగా అక్కడ నాన్ స్టాప్ ఒక చెప్పేసరికి ఆమె కూడా షాక్ అయ్యింది. నేను ఇంత నాన్ స్టాప్గా డైలాగ్ చెప్తాను. మా రాజు మహారాజు రారాజు ప్రభాస్ అన్న, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని రాజు మనస్తత్వం. వెళ్ళి అడగగానే అన్నా ఇదన్నా అంటే అవునా తీసుకో సీన్స్ చూసి అరే క్వాలిటీ బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాం, 2 సీన్స్ చూసి బ్రహ్మాండంగా ప్లీజ్ టీజర్ ఎంత మాట ఏం కాదు చేసుకో హ్యాపీగా, నేను స్టోరీ పెట్టినా నేను రిలీజ్ చేస్తానని చెప్పి ప్రభాస్ అన్న అంటే అంత స్థాయిలోని వ్యక్తి.